అండి నేను మీ గీతిక. నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి విజయవాడ. ఇప్పుడు నేను చూపించే టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గర చాలా ఫేమస్ అంకమ్మ తల్లి టెంపుల్ అండి. విజయవాడలో ఉంటే కనుక ఈ గుడి పేరు వినే ఉంటారు. ఇది వచ్చేసి రామవరంపాడు దగ్గరలో ఉంటుందండి. సో ఫస్ట్ నేను ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి కంటే ముందే వచ్చి వీడియో అయితే తీస్తున్నాను మీకు క్లియర్గా చూపిద్దామని. బికాస్ సంక్రాంతి టైంలో కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదన్నమాట. సో ఇది అంకమ్మ తల్లి టెంపుల్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు చూసారు కదండి, ఇక్కడ వచ్చి దీపారాధన అవి చేసుకుంటారనమాట. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మీకు అమ్మవారితో పాటు వచ్చేసి వినాయకుడి గుడి, అలాగే శివుడు, అలాగే బ్యాక్ సైడ్ వచ్చి కొన్ని దేవుళ్ళు అయితే ఉంటారు. మీకు ఇన్ కేస్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ లైక్ చేయండి. మీకు ఇంకా టెంపుల్స్ అనేది ప్లేసెస్ అనేది నేను చూపిస్తుంటా. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఏమేమి దేవుళ్ళు ఉన్నారో నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను, క్లియర్గా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి, అలాగే వచ్చేసి మీకు సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, అలాగా అన్ని దేవుళ్ళు అయితే ఉంటారు. ఒకేసారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు ఫొటోస్ దిగాలంటే మంచి ప్లేస్ అండి. చూసారు కదా చుట్టూరు వాటర్ ఉంటాయి, చక్కగా మంచి పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే చాలా పవర్ఫుల్ కూడా టెంపుల్ అనేది. సో మీరు కూడా వెళ్ళి విజిట్ అయితే చేయండి. సంక్రాంతి టైంలో టెంపుల్తో పాటు ఆపోజిట్లోనే మీకు తిరునాళ్ళు కూడా జరుగుతుంటుందండి. చాలా చక్కగా అయితే ఉంటుంది. అలాగే మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ కోడిని అయితే బాగా కోసుకొని మొక్కులు అయితే తీసుకుంటారు. ఒకసారి మీరు వస్తే కనుక మీకే అర్థమవుతుందండి ఎంత పవర్ఫుల్ ఎలా ఉంటుందని. మీకు చాలా ఈజీగా వచ్చేయచ్చండి రామపాడు రింగ్ దగ్గర నుంచి అంకమ్మ తల్లి టెంపుల్కి.